ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. మెరిసే మేఘం కురిసే వానా చిత్రం, సూర్యుని కిరణం చల్లని పవనం మంత్రం. ఆ దైవమే ఇచ్చాడుగా ఈ లోకమే ఓ వరమే కదా. ఎన్నెన్నో వర్ణాల వనమీ జగం, వేవేల రాగాల కళ కీర్తనం. మెరిసే మేఘం కురిసే వానా చిత్రం, సూర్యుని కిరణం చల్లని పవనం మంత్రం. హాయ్, చైర్మన్ గారు లీవ్లో ఉన్నారు. నన్నేమైనా హెల్ప్ చేయమంటారా? ఓకే, బట్ సార్ వచ్చాక ఈ లెటర్ ఆయనకి ఇచ్చేయండి. నన్నేమైనా చెప్పమంటారా? లెటర్ హ్యాండ్ ఓవర్ చేయండి చాలు. ఓకే సార్. థ్యాంక్ యూ. హలో ప్రొఫెసర్ గారు, ఏంటి సార్ అప్పుడే బయలుదేరిపోతున్నారు? మమ్మల్ని కూడా ఒక చెయ్యనివ్వండి. గురువుగారు మీకెందుకు శ్రమ, లోపలికి పదండి. ప్రొఫెసర్ గారు, ఇదేమన్నా మర్యాదగా ఉందా? నేనే చెప్దాం అనుకున్నాను, అంతలోపు మీరే వచ్చేశారు. ఫోన్తో సరిపెట్టేసి అంత పరాయివాళ్ళం అయిపోయాం అనమాట. ఒక డిన్నరు, ఒక స్నాక్ కనీసం కలిసి చెప్పి వెళదాం అని కూడా అనిపించలేదా మీకు? ముందే చెప్దాం అనుకున్నా కానీ ఈ హడావుల్లో అన్ని గుర్తుకొస్తే మనసుకు నొచ్చుకుంటాయి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఇంకా నొచ్చుకుంటాయి. మరీ ఇంత తొందరగా వెళ్ళిపోవలసిన అంత అవసరం ఎందుకు వచ్చింది? మీరు వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళి డెవలప్ అవుతారంటే ఆనందించేవాళ్ళే కానీ అసూయపడేవాళ్ళం కాదండి. అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీకే చెప్పేది గురువుగారు. సరే, అయిందేదో అయింది కానీ నీకోసం ఇదిగో చిప్స్ తెచ్చాను, జంతికలు తెచ్చాను, జిలేబీలు కూడా తెచ్చాను. ముందే చెప్పుండుంటే మంచి బొగమేళ కూడా అరేంజ్ చేసామని కదా. ఈసారికి చిప్స్ జంతికలతో సరిపెట్టుకుందాం. ఆర్కలి ప్రొఫెసర్ కూడా వస్తున్నారు. అవునా? స్కాలర్తో మాట్లాడుతున్నారు. అవును, ఇంతకీ మీ సబ్స్టిట్యూట్ ఎవరు కన్ఫర్మ్ చేశారా? ఉన్నారు కానీ అది డీన్స్ కాల్. వావ్, సో నైస్. పాతదానిలా ఉందే, నేనైతే ఇది ఎప్పుడు చూడలేదు. ఇది ఒరిజినలే నా ప్రొఫెసర్ గారు? ఏమో, మీలాంటి ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. ఒరిజినల్కి ఏమాత్రం తీసిపోలేదు, అవే రంగులు. ఇది ఖచ్చితంగా రవివర్మ పెయింటింగే కదా?
మీకు అనిపిస్తే అయ్యుండొచ్చేమో. వెనకాలేదో భాషలో రాసింది. మలయాళం కూడా వచ్చా? పర్ఫెక్ట్గా రాదు. సరే, బయట మాట్లాడుకుంది చాలు, పదండి లోపలికి వెళ్దాం. ఇంకా చాలా కబుర్లు చెప్పుకోవాలి. పదండి. ప్రొఫెసర్ గారి ఇల్లు ప్యాకింగ్ అయితే అంతా అయిపోయింది, ఎక్సెప్ట్ ఫర్ ద ఫర్నిచర్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ పార్టీ. ఇది కిచెన్లో పెట్టు. అలాగే. సిలిండర్ లేదు, మైక్రోవేవ్ ఉంది. కావాలంటే ఏదైనా వెయిట్ చేసుకోవచ్చు. సాయంత్రానికి ఫర్నిచర్ కూడా వెళ్ళిపోతుంది. ప్రొఫెసర్ గారు కింద కూర్చొని ఎన్నాళ్ళైందో. అవును సార్, మటం వేసి కూర్చుంటే మంచిదే అంటారు. ఇంకేం, యోగా ఎక్సర్సైజ్ కూడా చేసేద్దాం. ఊరుకోండి మేడం, మన వయసు సహకరిస్తుందంటారా? నాకు ఇదంతా షాకింగ్గా ఉంది. సడన్గా ఈ ప్లాన్స్ ఏంటి? మాతో ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నారా? అలాగేం కాదు సార్. ఏదైనా ప్రాబ్లమా? మేము ఏదైనా హెల్ప్ చేయగలమా? అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పేవాడిని గురుగారు. అలాంటిది ఏం లేదు. కనీసం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? అసలైనా ఇంకా చాలా కాలం సర్వీస్ ఉంది కదా, అప్పుడే రిజిగ్నేషన్ ఎందుకు చేశారు? 10 ఏళ్ల అనుభవం, రేపో మాపో హెచ్ఓడి అవుతారనుకుంటే మీకు ఈ టైంలో రిజిగ్నేషన్ కరెక్ట్ అనిపిస్తుందా? ఒకే చోట ఎక్కువ కాలం ఉండలేను. ఉండరా? ఉండలేరా? 10 ఏళ్ళు అయినా ప్రొఫెసర్లు కొంచెం కూడా మార్పు రాలేదు. బహుశా అందుకేనేమో ప్రొఫెసర్ వెనకాల పడుతున్నారనమాట. ఊరుకోండి ప్రొఫెసర్, ఆమె అసలే బాధలో ఉంది. వావ్, మీకు ఆర్చరీ వచ్చా? ఓ, దాన్ని లాగితే మార్చరీయే. ప్రొఫెసర్ గారు మంచి వేటగాడిలా ఉన్నారే. అప్పుడెప్పుడో. దాన్నే పిల్లికి చెలగాటం, ఏలక్కి ప్రాణ సంకటం అంటారు. అది ఈకోసిస్టంలో ఒక భాగం. మనం ఏం చేయలేం. ఆర్ట్. హలో, వాట్సాప్? హాయ్ రాధేష్. షీనా గుర్తుందా? యా. లాస్ట్ సెమిస్టర్ నీ స్టూడెంట్. హాయ్ సార్. హాయ్. సో షీఈ్ మై స్కాలర్ నౌ. లాస్ట్గా నీకు హై బాయ్ చెప్దామని వచ్చింది. ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ మీరు చదివే ఉంటారు. దీని మీద రేజ్ అయిన కొన్ని కాంట్రవర్సీస్ ఆథర్స్ ఇందులో డిస్కస్ చేశారు. ఓ, ఇజ్ ఇట్? యా. ఇంకా మన ప్రొఫెసర్ గారు బుక్ పబ్లిష్ చేయడం ఒకటే లేటు. ఎంతైనా చదివినప్పుడు వచ్చే ఆనందం రాయటంలో అనిపించదు. ఇది నేను తప్పకుండా చదువుతాను. థ్యాంక్ యూ. సో గైస్, దిస్ ఈజ్ షీనా. షీనా, దీస్ ఆర్ మై కొలీగ్స్. హాయ్ ఎవ్రీవన్. హలో. హాయ్. ఇంతకీ మన ప్రొఫెసర్ గారు ఏ గ్రహానికి వెళ్తున్నారో? ఎలాగో మేము రాము. హాయ్. హలో. హలో. ఇప్పుడే చెప్పారు ఒకే చోట కుదురుగా ఉండలేనని. కుదురుగా ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? తాడేసి కట్టేయడమే. ప్రొఫెసర్ గారు ఏదో ప్రాబ్లం అయితే ఉంది, మీరు మాకు చెప్పట్లేదు. లేదు లేదు, అలాంటిది ఏం లేదు. మీరు చెప్పినట్టు ఒకే చోట నేను ఉండలేను. ఇంక ఇబ్బంది పెట్టంలేండి. సరే, ఇప్పుడు ఆరంభికలామా? ఇప్పుడేమన్నా ఆఫర్ చేద్దామన్నా ఏం లేదు. ఒక్క నిమిషం. చెప్పా పెట్టకుండా వచ్చామని కొంపతీసి మెడబెట్టి బయటకు గంటారు కదా. ఏది ఒకసారి ఇటు ఇస్తారా ప్రొఫెసర్ గారు? విస్కీ అండ్ ఫ్రెండ్స్ గెట్ బెటర్ విత్ టైమ్. సారీ, గ్లాసెస్ అన్నీ ప్యాక్డ్ ఉంది. పర్లేదు. ఐ హావ్ జస్ట్ దేశీ కప్స్. లెట్ మీ టేక్ ద సర్వింగ్ హ్యాండ్. సార్, అసలే ఇవిడ థమ్స్అప్ బ్యాచ్, తినేస్తారు, దూరంగా పెట్టండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయురారోగ్యాలతో కలకాలం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చియర్స్. చియర్స్. ఏం ప్రొఫెసర్ గారు, ఈరోజైనా మాకు కంపెనీ ఇవ్వచ్చు కదా? సో ప్రొఫెసర్ గారు, మేము చెప్పాల్సింది చెప్పేశాం. నెక్స్ట్ ఏంటి? విస్కీతో పాటు ఓ మంచి జామ్ సెషన్ మొదలు పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. అడియూస్ అమిగో 1505. చూడటానికి చాలా పాతదిలాగుంది. ఐ థింక్ ఇట్స్ యువర్. ఒకసారి ఇవ్వండి. ప్రొఫెసర్ గారు మనకు తెలియకుండా ఒక మ్యూజియమే మెయింటైన్ చేసినట్టున్నారుగా. కాస్త ముందుగానే వచ్చి ఉంటే ఇంకెన్ని బయటపడేవో ఏంటో. చూడ్ని. కొన్ని తీపి జ్ఞాపకాలు. చూస్తుంటే ఒరిజినల్ లాగే ఉందే. మీకెక్కడిది? దూర ప్రయాణాల్లో వాడేవాణ్ణి.
నేను అడిగింది అది కాదే. ఒక పాత ఇనుప సామాన్ కొట్లో కొన్నాను. అదృష్టవంతులు. ఇలాంటి వస్తువు కొన్ని లక్షలేంటి, కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. అంత విలువైందా? ఏది ఒకసారి నా చేత్తో టచ్ చేయనివ్వండి. వావ్, మీరంతా రావడం చాలా మంచిదైంది. నిజంగానా? నిజమే గురువుగారు. అదేంటి ప్రొఫెసర్ గారు, 10 ఏళ్ల అనుబంధం మనది. సులువుగా మీరు తెంచుకోగలరేమో కానీ మేము తీసుకోలేం. పాయింట్. ఏమైనా ప్రొఫెసర్ గారు దొంగలా మా నుంచి తప్పించుకు పారిపోతున్నారు. మేమెవరికి పట్టించలేండి. ఏమైనా ఇబ్బందులుంటే మాట్లాడదాం. మమ్మల్ని పరాయవారిలా చూస్తున్నారేంటి? చెప్పండి ప్రొఫెసర్ గారు. మనమంతా ఒక కుటుంబం. ఎప్పటికీ కూడా అదే అనుకుంటా. అనుకుంటే మాతో మాట్లాడడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? చెప్పకూడదని ఏమీ లేదు. ఇంకేం చెప్పండి మరి. 3, 2, 1 గో. మరీ ఇంతలా అడుగుతుంటే చెప్పేయాలనే ఉంది, కానీ విన్న తర్వాత మీరు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో అని అదేం లేదు. ఆలోచిస్తున్నా. మిమ్మల్ని ఒక సిల్లీ క్వశ్చన్ అడగొచ్చా? మన స్టూడెంట్స్ మనల్ని ఎప్పుడు అడిగే అవే కదా. హే, అడగండి. పాలియోలిథిక్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా బ్రతికుంటే? బ్రతికుంటే అంటే మరణించకపోవటమా? అలాగే అనుకుందాం. ఏది మన టామ్ క్రూయిస్ లాగా? ఆలోచన అయితే చాలా బ్రిలియంట్గా ఉంది. మీరేమైనా సైన్స్ ఫిక్షన్ నవల్ రాస్తున్నారా? అవును. ఎలా ఉంటాడనుకుంటున్నారు? ఏముంది, అలసిపోయి ఉంటాడు. ఈ పుస్తకంలో ఇలాంటి టాపిక్ మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాని ప్రకారం అలాగంటూ ఎవరైనా బ్రతుకుంటే మనలో ఒకరిలా ఉంటాడు. ఎనాటమీలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు. వాళ్ళే క్రోమాగ్నన్స్. క్రోమాగ్నన్స్ ఆది మానవులు. ఓ, మనకన్నా వాళ్ళు పొట్టిగానే ఉండి ఉంటారు. అంటే ఇవాల్యూషనరీ ప్రాసెస్లో మనుషులు హైట్ పెరుగుతూ వచ్చారా? థియరీ ఆఫ్ సర్వైవల్, ఓ, ఆత్మరక్షణ. అవును, పెరిగారు. కానీ అప్పటినుంచి ఒకడు ఉండుంటే వాడు పొట్టిగానే ఉండుంటాడు. అవసరం లేదు. రాధేష్ చెప్పిన ప్రకారం చూస్తే వాడిలో కూడా మార్పు వచ్చుండాలి. ఎంతో కొంత. నాకు తెలిసి తన ఆలోచన విధానాలు, అనుభవాలు కలిపి చూస్తే చాలా తెలివితేటలు ఉండొచ్చు. ప్రొఫెసర్ గారు, మీరు రాస్తున్న పుస్తకం ఫస్ట్ కాపీ నాకు పంపించాలి, మర్చిపోకుండా. తప్పకుండా గురువుగారు. అంటే ఎలా బ్రతికి ఉండి ఉంటాడనుకుంటున్నారు మీరు? బయాలజీ ప్రొఫెసర్ గారే చెప్పాలి. ఏముంది, రోజు సిగరెట్ మందు కొడితే హ్యాపీగా బతికేయచ్చు. సారీ. ఆన్ ఎ సీరియస్ నోట్, మనిషి శారీరక నిర్మాణం ప్రకారం బోన్ మ్యారో నుంచి జనరేట్ అయ్యే సెల్స్ అరౌండ్ 90 to 100 years వరకు మనల్ని బతకనిస్తాయి. బహుశా అందరూ ఇప్పటి వరకు చేసిన తప్పు అతను చేసుండకపోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివే. ఆ కాలంలో ఉండేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఎవరూ అలా బ్రతకాలనుకోరు. యాక్చువల్గా అందుకు అవకాశం లేకపోలేదు. నిజానికి మనిషి పుట్టిన మరుక్షణం నుంచి ఈ శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక ఏజ్ దాటిన తర్వాత సే 30+ or so సెల్స్ డెడ్ అయిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు బాడీకి పెర్ఫెక్ట్ డీటాక్స్ అనేది జరగదు. ఒకవేళ అసలు అనుకోండి, ఒకవేళ కనుక పెర్ఫెక్ట్ డీటాక్స్ జరిగితే దెన్ బతికే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అవకాశం ఉంటే ఒక 15,000 సంవత్సరాలు నిజంగానే బ్రతకాలనుకుంటున్నారా? వయసు పెరుగుతున్నా ఆరోగ్యం తగ్గకపోతే ఎందుకు బతకను? మీకెవరికైనా ఆకలేస్తుందా? అయినా దీని గురించి ఇంకా ఆలోచిస్తుంటే జరగచ్చేమో అనిపిస్తోంది. ఇదివరకు మాయ అనుకున్నది ఇప్పుడు టెక్నాలజీ అంటున్నాం. చాలా అసాధ్యాలు సుసాధ్యాలు అయ్యాయి కదా ఇప్పుడు. ఇది కూడా జరగచ్చేమో. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కొలంబస్ని తప్పుపట్టాం. అరిస్టోక్రసీని కూడా భూమి గుండ్రంగా ఉందని చెప్తే నమ్మలేదు కదా. ఎర్త్ ఈ స్పెరికల్ అని చెప్పింది అరిస్టోటిల్. కొలంబస్తో ఐ హ్యాడ్ ఛాన్స్ టు ట్రావెల్. హీ వాజ్ మిస్టేకన్. ఏంటి జోక్ చెప్పారా? నాకు తెలిసి అందులో ఒక జోక్ ఉండాలి, కానీ ఎక్కడో అర్థం కావట్లేదు. జోక్ అనేది ఏం లేదు. ప్రొఫెసర్ గారు, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మనం ఆది మానవుల గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉంటే. ఇన్నేళ్లలో నేను నేర్చుకోవడం. ప్రొఫెసర్ గారు మనకంటే ముందు వచ్చి ఒక లార్జ్ బిగ్ వేసినట్టున్నారే. ఓ క్రోమాగ్నన్ ఇప్పటి వరకు ఉన్నాడా? ఏ లివింగ్ లెజెండ్. ఏమైంది? మీ రాధేష్ గారు ఆయన ఆది మానవుడని అనుకుంటున్నారు. అది కూడా 15,000 years అంట. సరే ప్రొఫెసర్ గారు, మీ ఆట ఏంటి? అసలు ఎలా నడుస్తుంది?
ప్రతి 10 సంవత్సరాలకి ఎప్పుడైతే జనాలు నా వయసు పెరగట్లేదని తెలుసుకోవడం మొదలుపెట్టారో అక్కడి నుంచి ఐ మూవ్ ఆన్. వావ్, మీ బుక్ రిలీజ్ అయ్యాక నాకు కాపీ పంపండి. ఇట్స్ ఇంట్రెస్టింగ్. మీరు క్రో-మ్యాగ్నన్ అని నమ్మమంటారా? మీరు అందరికన్నా ముందున్నారు ప్రొఫెసర్ గారు. ఇంకా చెప్పండి. ఐ విల్ బ్రీఫ్ ఇట్ అవుట్. చెప్పండి. నా ఫస్ట్ లైఫ్ టైంలో 35 ఏళ్ళు వచ్చే వరకు పెరిగాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మా గ్రూప్ నన్ను ఒక మిస్టేక్ లాగా చూశారు. ముందు భయపడ్డారు, తర్వాత తరిమేశారు. నేను వాళ్ళ ఆయుష్ తీసుకుంటున్నానేమోనని. సో సాడ్. బహుశా వాళ్ళు మీరు క్షుద్ర పూజలు చేసే వ్యక్తి అనుకున్నారేమో. మొదటి 1000 ఏళ్ళు అయితే చాలా తక్కువ గుర్తున్నాయి. అవే మొదటి 1000 ఏళ్ళు మీకు ఎలా గుర్తున్నాయి? నా మెమరీస్ నుంచి ఏం నేర్చుకున్నానో అవే. చాలా మందికి వాళ్ళ బాల్యమే గుర్తుండదు. మీకు అప్పటిది ఎలా గుర్తుంది? చాలా సెలెక్టివ్. కొన్ని జ్ఞాపకాలు అలా గుర్తుండిపోతాయి. సమ్ హై పాయింట్స్, లో పాయింట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా నాకు చావు లేదని తెలుసుకున్న జనాలు నాకు చావుని చూపిద్దామని వెంటపడేవాళ్ళు. అప్పుడే ఏ ప్రాంతంలో కూడా ఎక్కువ సమయం ఉండకూడదని తెలుసుకున్నాను. నా మొదటి 2000 సంవత్సరాలు చాలా చల్లగా ఉండేది. అప్పుడే అర్థమైంది, కొండల మీద కన్నా సముద్ర తీర ప్రాంతాలు చాలా వెచ్చగా ఉంటాయని. దాన్నే గ్లేషియల్ పీరియడ్ అన్నారు. అప్పుడు చుట్టుపక్కలంతా ఎలా ఉండేది? ఈస్ట్ సైడ్ అంతా పెద్ద పెద్ద పర్వతాలు, వెస్ట్ సైడ్ అంతా ప్లెయిన్ ల్యాండ్స్. ఈస్ట్ వెస్ట్ అలా మారుతూ ఒక మంచు పర్వత ప్రాంతానికి చేరుకున్నాను. అదే యూరప్. కొంతకాలానికి భూమి వేడెక్కడంతో సముద్ర మట్టం పెరిగింది. అలా జరిగిందా? అదే మన ఆఖరి ఐసేజ్. పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ప్రొఫెసర్ గారు బుక్స్ ఎక్కువ చదువుతారు కదా. చాలా వరకు అలా చదివే అర్థం చేసుకున్నాను. ఇప్పుడు పుస్తకాల్లో రాసింది అప్పుడు నా కళ్ళ ముందే జరిగింది. నాకు డౌట్ ప్రొఫెసర్ గారు, మీరేమీ మీ గత జన్మ జ్ఞాపకాలు మాకు చెప్పట్లేదు కదా? ఇదంతా ఒకే జన్మ. బహుశా మీరు మళ్ళీ పుట్టి అంతా ఒకే జన్మని ఫిక్స్ అయినట్టున్నారు. ఆయన అలా లేదు. మరి ఓషియన్స్ అండ్ లేక్స్కి మీరు తేడా ఎలా తెలుసుకున్నారు? పెద్ద పెద్ద హాలలు. అది తెలుసుకోవడానికే చాలా కాలం పట్టింది. మీకు ఇదంతా ఎలా జరుగుతుందని ఎప్పుడు అనిపించలేదా? పైన ఆకాశం చూసినప్పుడు అనుకునేవాడిని, పైనుంచి ఒకరు నడిపిస్తున్నారు, మనల్ని తయారు చేసిన వారు. నాలోనే ఏదో లోపముంది అనుకునేవాడిని. శాపమో వరమో తెలియదు, కానీ నా పుట్టుకకొక కారణం ఉందని అర్థమైంది. దైవ సృష్టి చాలా విచిత్రమైనది. మా ఆవిడ ఇంకా ఫోన్ రావట్లేదు ఏంటా అనుకున్నాను. 2 minutes ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండు, పక్కకు వస్తున్నా. ఏమిటే నీ గోల? మా ప్రొఫెసర్ రాజేష్ రిజైన్ చేస్తే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. నేను నమ్మను. ప్రొఫెసర్ గారు రిజైన్ చేయడం ఏంటి? వెటకారంగా ఉందా? వస్తే అనుమాను పక్షి. నేనెందుకు అబద్ధం చెప్తానే? ఇక్కడ మంచి టాపిక్ నడుస్తోంది, నన్ను వదిలే. నువ్వు ఫోన్ పెట్టే. నిజం చెప్పండి, మీరు మందు తాగుతున్నారు కదా? లేదే. ఏది, ఒకసారి ప్రొఫెసర్ గారికి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరే, ఒక నిమిషం లైన్లో ఉండు. ప్రొఫెసర్ గారు 1 minute. మా ఆవిడ మాట్లాడుతుందట మీతో. హలో హలో ప్రొఫెసర్ గారు, ఏంటండి ఇది సడన్ గా? మా వారు చెప్పేది నిజమేనా? కొన్ని ప్రయాణాలు అనుకోకుండానే ప్రారంభమవుతాయండి. ఏదైతే ఏంటి ప్రొఫెసర్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళినా బాగుండాలి. తెలుసుంటే నేను కూడా వచ్చేదాన్ని. ఈ మనిషి కావాలనే నాకు చెప్పినట్లేరు. ఇంటికి రానివ్వండి, పని చెప్తా. గైస్ లెట్స్ కంటిన్యూ. ఇంకా చెప్పాల్సింది ఉందా? భలేవరే, ఇక్కడితో ఆపేస్తే ఎలా? తిన్న తరగద్దు. మీకు ఆ పెయింటింగ్ ఎక్కడిది? అది రవివర్మ గారే స్వయంగా ఇచ్చారు. నేను చాలా కాలం మలయాళ దేశంలో ఏనుగు మావటిగా పనిచేశాను. మావటివాడుగానా? అవును, ఒక ఏనుగుని సాకాను. ఎప్పుడు దానికి బల్లెం కూడా వాడలేదు. అంత చక్కగా మాట అర్థం చేసుకునేది. జంతువులు చాలా విచిత్రంగా ఉంటాయి కదా. అయితే మీ మాయలో జంతువులని కూడా పడేశారన్నమాట. అయితే మీకు ఈ పాటికే ప్రపంచమంతా తెలిసిపోయి ఉండాలి. ఏది ఎప్పుడు ఒకేలాగుండదు. ప్రొఫెసర్ జగ్గు గారు చెప్పినట్టు ఒకప్పుడు మాయ, ఇప్పుడు టెక్నాలజీ. ఊర్లు వాడలు చాలా మారిపోతున్నాయి. ఇదేమీ మొదటిసారి కాదు. టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అనేది మొదటిసారి ఏం కాదు. పెరుగుట వెరుగుట కొరికే అని ఊరికే అనలేదు. కానీ ప్రతి యుగంలో మనుషులు మళ్ళీ మళ్ళీ అదే తప్పెందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏం తప్పు మేడం? విధ్వంసం, ఒకరు నాశనం ఒకరు కోరుకోవటం, తమను తాము పట్టించుకోపోవటం.
ఇవన్నీ కూడా తప్పులే. నేను ఈ బాక్సెస్ బయట పెట్టేసి వస్తా. బుల్షిట్. ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తా. ఈ కథ ఏ దారికి వెళ్తుందో ఏమో. మీరు ఇదంతా నమ్ముతున్నారా? అతనికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందనుకుంటా. మనం కలిసి 6 years అవుతుంది. అప్పటి నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్న విషయం తెలుసు. అయిను. మరి అంతేనా? నీ గురించి ఒక కేర్ అండ్ కన్సర్న్ ఉంది. బట్ నీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది నువ్వు ఎలాంటి వాడిని కోరుకుంటున్నావో. నువ్వు నిజంగా కేవ్ మ్యానా? నీకేమనిపిస్తుంది? మనం కలిసి ఉండొచ్చు కదా. లేకపోతే నీకు రిలేషన్షిప్స్ మీద ట్రస్ట్ లేదా? దాంట్లో నుంచి చాలాసార్లు బయటకు రావాల్సి వచ్చింది. బాగుంటాయి కానీ పర్లేదు, ఐల్ అడ్జస్ట్. అలా కాదు. నువ్వు ఇంకా పిల్లలు నా ముందే పెరుగుతుంటారు. నేను అలాగే ఉండిపోతా. అప్పుడు నేను ఉండలేను, వెళ్ళిపోవాల్సి వస్తుంది. నిజానికి నేను ఎప్పటికీ నీతో ఉండలేను. ఎప్పటికీ ఎవరు ఉండరు. మా పేరెంట్స్ నేను పుట్టిన 2 yearsకే విడిపోయారు. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక 3 yearsకి తను కూడా చనిపోయారు. దెన్ కమ్స్ our death, illness. సారీ, మై డెత్, ఇల్నెస్. ఎప్పటికనేది ఎప్పుడూ ఉండదు. I love you. That's it. How much ever you can. 10 years అని తెలుసు కూడా అంటున్నావా? ఏం లేదండి, మైక్లో కెమెరాలు ఏమైనా పెట్టి ఇట్స్ ఎ ప్రాంక్ అంటాడేమో అని చూస్తున్నాను. నోటికొచ్చింది బాగుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళని పిచ్చి వాళ్ళు అనుకుంటున్నాడేమో. మీరు ఒకసారి రావాల్సిందే. ఈజ్ హీ సీరియస్? పర్లేదే, ప్రొఫెసర్ గారు ఫాస్ట్గానే ఉన్నారు. అది తెలుసుకోవడానికి కదా మీరు బాల్ విసిరింది. ఎస్, ఐ వాంటెడ్ టు టెస్ట్ హిస్ రిఫ్లెక్సెస్. నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? అవునవును, నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీ మాతృభాష మీకు గుర్తుందా? కొంచెం కొంచెం. మీకు శిల్పాలు చెక్కడం వచ్చా? కాస్త వచ్చు కానీ జక్కన్న అంత రాదు. జక్కన్న అని ఒక శిల్పిని కలిసా హొయసాల రాజ్యంలో. అతను అక్కడ చెక్కిన అద్భుతాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నేను వెకేషన్కి ఒక్కసారి అక్కడికి వెళ్ళాను. బ్యూటిఫుల్ కార్వింగ్స్. మీరు అవన్నీ చూసారు కాబట్టే మీరు హిస్టరీ క్లాస్ చెప్పేటప్పుడు వింటూనే ఉండాలనిపించేది. టైం ట్రావెల్ చేసినట్టు ఉండేది. నేను అవన్నీ చూడలేదు, అందరిలాగే పుస్తకాలు చదివి తెలుసుకున్నా. ప్రొఫెసర్, మీకు యుగాల గురించి ఏం తెలుసో చెప్పండి. మీరు ఆయన్ని రెచ్చగొట్టకండి. మేడం, ప్రొఫెసర్ గారి దగ్గర చాలా జ్ఞానం ఉంది. 100 పుస్తకాలకు సరిపడా. 100 లైబ్రరీస్కి సరిపడేంత. మనకన్నా 4 పుస్తకాలు ఎక్కువ చదివినంత మాత్రాన మీరు అంత ఎత్తేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ఇల్యూజన్లో ఉన్నాడు, మీకు అర్థం కావట్లేదు. ఇల్యూజన్స్ బాగుంటాయి, ఇంకొన్ని చెప్పమంటారా? మీ ఆడియన్స్ మీకు ఉన్నారుగా, ఇంకా ఆపడం దేనికి చెప్పండి. వేటపైనే మానవులు చాలా కాలం ఆధారపడ్డారు. తరువాత వాటిని సాకారు, కోసుకొని తిన్నారు. నమ్మించి పీక కోయడమే సులభం అనుకున్నారు. సముద్రంలోకి వేటకెళ్ళారు. ఇది 5వ తరగతి వాడికి కూడా తెలుసు. అవును, మీరు చెప్పిందంతా నిజమే. నేను అక్కడి నుంచి తూర్పు దిక్కుగా ప్రయాణించాను. ఈ ప్రపంచం ఎంత పెద్దదో తెలుసుకోవాలి అనుకున్నా. అలా ప్రాంతాలు మారుకుంటూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ తూర్పు వైపుగా ప్రయాణించాను. అప్పుడే భారతదేశానికి వచ్చారన్నమాట. ఎస్, భూమి మీద మనిషి మనుగడకి అనువైన చోటు ఈ భారతదేశం. ఈ నేలను దక్కించుకోవాలని అత్యాశపడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడూ ఇక్కడ తిండికి, బట్టకి, నీడకి కానీ కొరుతుండదు. జాగ్రఫికలీ ఇట్స్ అలైన్డ్ ఇన్ సచ్ అ వే. ఎంతో పుణ్యం చేస్తేనే ఇక్కడ పుడతారనే మాట
నేను నమ్ముతాను. నాకున్న పరిస్థితికి నేను తరచూ మూవాల్సి వచ్చింది. అందువల్ల ఇక్కడ నేను చాలా మిస్ అయ్యాను. లైక్ కాకతీయాస్, చోలాస్ వాళ్ళు పాలించే టైంలో నేను సొమాలియా, బేబిలోనియా ఆ ప్రాంతాల్లో ఉన్నాను. కానీ లక్కీగా బుద్ధుణ్ణి మిస్ అవ్వలేదు. ఏంటి, నిజంగానా? ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి. ఆయన్ని కలిశాక నా ఆలోచన అనేది పూర్తిగా మారిపోయింది. మీరు ఆయన శిష్యర్కం చేశారా? ఆయన ఉన్నంత వరకు. ఆయనకైతే తెలుసు నాలో ఏదో విచిత్రం ఉందని. నేనెప్పుడు చెప్పలేదు. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీరు చెప్పేదంతా నిజమైతే బాగున్ను. యా, కాసేపు మీరు చెప్పింది నిజమే అనుకుందాం. మాకెందుకు చెప్తున్నారు అసలు? వాళ్ళు ఇంకొకళ్ళకి అలా మీ గురించి అందరికీ తెలిసిపోతుంది కదా. నాకు తెలుసు మీరు ఇవన్నీ నమ్మరని. మహా అయితే ఒకరిద్దరితో చెప్పినా ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపడేస్తారు. ఒకవేళ మిమ్మల్ని నమ్మించినా 1 నెల తర్వాత నన్ను పిచ్చోడంటారు, జోకర్ని చేస్తారు. మరి అదంతా తెలిసే ఎందుకు ఇలా చెప్తున్నావు? మేమెవరూ నువ్వు చెప్పిన విషయాన్ని నమ్మట్లేదని అర్థమైందా? ఓ, నేను ఇదంతా మీకు చెప్పుండకూడదు. మరెందుకు చెప్పారు? అంటే మళ్ళీ జీవితంలో నన్ను నేనుగా మిమ్మల్ని కలుస్తానో లేదో అని. నన్ను నేనంటే ఇద్దరు ఉన్నారా? ఊరుకోండి మేడం, మనం స్లిప్ టెస్ట్కి మార్కులు వేసినట్టే. ఏంటి ధర్మగారు మీరు? మొదటి నుంచి చూస్తున్నాను. ఆయన తానా అంటే మీరు తాందానా అంటున్నారు. మొత్తం బుర్రకథ బ్యాచ్లా తయారయ్యారు కదా. నాకైతే ఈ సోదంతా వినాలని లేదు. ఎక్కడ ఆగుతుందో అర్థం కావట్లేదు. డీన్ గారు వచ్చారు, ఆయన అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ ప్రొఫెసర్ గారు. వెళ్ళిపోతున్నారని కంగారు పడి వచ్చాను. ఆఫీస్కి వచ్చాను సార్. మీరు లేరని తెలిసింది. వచ్చి మంచి పని చేశారు. ఇక్కడ కొన్ని అనుకోని అపార్థాలు తలెత్తుతున్నాయి. అవునా సార్, మీకు నీళ్ళు ఇవ్వమంటారా? నో థ్యాంక్ యూ. హలో ధర్మ గారు. హలో సార్. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ సార్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ బియర్? తప్పకుండా. నేను ఎక్కడో చూశాను. సార్, మీ సైకాలజీ క్లాసెస్ నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. అయితే ఇది కూడా ఒక క్లాస్లా అనుకో. ప్లీజ్ హ్యావ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ చెప్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు. మీరు అలా మాట్లాడుతున్నారంటే నిజానికి మీ మీద మా కన్సర్న్ పెరిగింది. ఏదో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాం డాక్టర్ గారు. అయితే నేను ఇక్కడ ముందు నుంచి ఉండాల్సిందే. మన రాజేష్ గారు చెప్తున్నది ప్రూవ్ చేసుకునే అవకాశం ఏ కోసానా లేదు. అలా అని చెప్పి ఆయన చెప్పింది తప్పంటానికి కూడా మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఆయన చెప్పే విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నా అవి ఎంతవరకు నిజాలు, ఎంతవరకు అబద్ధాలని ఎవరూ నిరూపించలేరు. నాకు తెలిసి మన ప్రొఫెసరు ఒక ఆదిమానవుడు కాకపోతే అబద్ధాలు చెప్పే వ్యక్తి అయి ఉండాలి. ఇలా అనుకుంటూ పోయే బదులు ఆయన చెప్పేదేదో పూర్తిగా విని ఆయనతో ఏకీపించడమైనా జరగాలి, లేదా ఆయన్ని వాస్తవంలోకి తీసుకురావడమైనా చేయాలి. ఏకీపించమంటారా? ఎవరి వాస్తవాల్లోకి? అయితే మీరు ఆదిమానవులా? కరెక్ట్గా చెప్పాలంటే క్రోమాగ్నన్ అయి ఉండాలి. అయి ఉండాలా? అంటే మీకు తెలీదా మీరెవరో? నేను ఈ సోఫా మీద కూర్చోవచ్చా? యా ప్లీజ్, ఇట్స్ యువర్ హౌస్. క్రోమాగ్నాన్ అయితే ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాండర్డ్ అయ్యే కొద్దీ ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాను. అయిండొచ్చు. ఇంకా చెప్పండి. మీరు అడగండి. యునో, యాజ్ అ డాక్టర్ మీ సుదీర్ఘమైన జీవితం గురించి నాకు కొన్ని అనుమానాలున్నాయి. మీరు ఎప్పుడైనా అనారోగ్య పాలయ్యారా? అంటే తీవ్ర అనారోగ్య పాలు? అయ్యాను కొన్నిసార్లు. ఆహా, ఎలాంటివి? అంత కరెక్ట్గా గుర్తులేవు, కానీ కొన్ని అయితే చెప్పగలను. లైక్ నిమోనియా, స్మాల్ పాక్స్, బ్లాక్ ప్లేగ్ ఇవన్నీ వచ్చి తగ్గిపోయాయి. ఓ, అయితే మీరు చాలా దారుణాలు చూశారు. మీరు హిస్టరీలో చదివిన దానికన్నా అతి భయంకరమైన దారుణాలు అవి. మీ ఒంటిపైన స్మాల్ పాక్స్ కాసు కనిపించట్లేదు. కొన్ని రోజులకి మచ్చలు వాటికంతట అవే మానిపోయాయి.
అదెలా సాధ్యం ప్రొఫెసర్ గారు? ఆయన చెప్పింది చెప్పినట్టుగా విందాం, తర్వాత మనం కొన్ని టెస్ట్ చేయొచ్చు. అవును రాజేష్ గారు, మీరేమనుకోకపోతే దగ్గరలో ఉన్న ఒక బయోలాబ్లో కొన్ని టెస్టులు మీరు చేయించుకోవాలి. తప్పకుండా రావాలి మీరు. మీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చానంటే 1000 సంవత్సరాలు నన్ను అక్కడే ఉంచేస్తారు. ఇప్పుడు మాత్రం నేను మిమ్మల్ని మోసం చేయగలను అనుకోవట్లేదా? గోడలకి కూడా చెవులుంటాయి. ఆ మెడికల్ టెస్ట్లు ఏవో చేయించుకొని మీరు చెప్పేదంతా నిజమే అని ప్రూవ్ చేసుకోవచ్చుగా. నేనెవరికి ప్రూవ్ చేసుకోవాలనుకోవట్లేదు. కానీ నువ్వు మాకు చెప్తున్నావు, మేము నమ్మినా నమ్మకపోయినా నీకు అనవసరం అన్నమాట. నా ఉద్దేశం అది కాదు. మీరు నమ్ముతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికి అర్థమైందా? ఇప్పుడు మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు మ్యామ్. ఏ? ఎందుకు? ఇప్పుడు మీరు మారిపోయారు. అవును, ఖచ్చితంగా. ఇదంతా నమ్మశక్యంగా ఉందా? 10 ఏళ్లుగా తెలిసిన వ్యక్తి గురించి 1 గంటలో మీ అభిప్రాయం ఎలా మార్చేసుకుంటారు? మనం ప్రొఫెసర్ గారు చెప్పింది వినడమే కానీ దాన్ని ఛేదించలేం. వీ కెనాట్ టెస్ట్ హిజ్ నాలెడ్జ్. అంతేనా ప్రొఫెసర్ గారు? మేము మీ కళ్ళకి ఎర్రి విధవలా కనబడుతున్నామా? అయ్యో, మీరు నన్ను అలా అపార్థం చేసుకోకండి. బుద్ధున్నోడు ఎవడైనా ఇంకెలా అర్థం చేసుకుంటాడు? క్వాంటమ్ మెకానిక్స్ కూడా చాలామందికి అర్థం కాదు. అందుకని అది నిజం కాకపోలేదు. ఎవరో ఒకరైతే ప్రూవ్ చేశారుగా ప్రొఫెసర్ గారు. మీరు చెప్పేవేవి మాకు అంతు చిక్కట్లేదు. మనకు అంతు చిక్కని విషయాలు చాలా ఉన్నాయి. నిజానికి మనకు తెలిసినవి చాలా కొంచెం. మీలాంటి మేధావులు కనిపెట్టిన విషయాలు కూడా చాలామందికి అంతు చిక్కడం లేదు. లైక్ ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్. అంతు చిక్కవా అంటే మాకు అర్థం కావన్నమాట. అదే కదా ఆయన చెప్తుంది. మన జగదీష్ గారి జోక్స్ లాగా ఎవరికీ అర్థం కావట్లేదు. నాకు కూడా 111 సంవత్సరాలు వస్తే మీకులాంటి తెలివితేటలు వస్తాయిలేండి. రాజేష్ గారు చెప్పినన్ని సంవత్సరాలు బ్రతికినా నీకేమీ తెలివితేటలు పెరుగువులే. ఊరుకోండి మేడం, మీరు కూడా స్టూడెంట్స్ లాగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి తను ఆదిమానవుని చెప్పటం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. మొదటిసారి ఆఖరిసారి కూడా అయి ఉండొచ్చు. అయితే పోయే కాలం వచ్చేసిందనమాట. మీరు కూడా ఏంటి సార్, రాజేష్ గారు చాలా చదివేశారు. అవును, నాకు ఒక 10 PhDలు ఉన్నాయి మీరు చదివిన వాటితో కలిపి, ఎక్సెప్ట్ డాక్టర్ ప్రద్యుమ్న గారిది తప్ప. మీరు చెప్పేది ఏది మేము క్రాక్ చేయలేమన్నమాట. ఇప్పుడు అర్థమైంది మేము ఎంత తక్కువ చదువుకున్నా అన్నది. నిజానికి నేను చదువుకున్నది చాలా తక్కువే. ఇంకా చేయాల్సిన PhDలు చాలా ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పెట్టిన 170 ఇయర్స్కి నా జీవితంలో మొదటి PhD తీసుకున్నాను. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే నాకు చాలా విషయాలు తెలియవనే చెప్పాలి. తెలియకపోయినా ఊహించుకొని తెలిసినట్టే మేనేజ్ చేస్తున్నారు కదా. అసలు మీకు చావనేదే రాదని. మీరు చెప్పింది నాకు అర్థమైంది ప్రొఫెసర్ గారు. మనం ఎంతకాలం బ్రతికినా మన చుట్టూ ఉన్న ప్రదేశం డెవలప్ అయితేనే కానీ మనం డెవలప్ కాలేం. అందరూ నేర్చుకుంటేనే మనం కూడా నేర్చుకోగలుగుతాం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చాలా బెటర్ అయ్యాయి. ఒకప్పుడు గుళ్ళు, పంచాయతీలు ఇవే కదా వార్తలు. చెప్పేవారి ఉద్దేశాన్ని బట్టి చెప్పే విషయం యొక్క అర్థం కూడా మారిపోతూ ఉంటుంది. అలా చాలా అపార్థాలు జరుగుతూనే ఉన్నాయి. 10 PhDలు అంటే మామూలు విషయం అయితే కాదు. మీరు ఇవన్నీ టీచ్ చేశారా? కొన్ని చేశాను. 14,000 సంవత్సరాలు బ్రతికినంత మాత్రాన వాళ్ళు మేధావి అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు చాలా సమయం దొరికింది అంతే. సమయం మనం చూడలేం, పట్టుకోలేం, దాని బరువు కూడా తూయలేం. కానీ కాలగమనంలో మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఈ క్షణం తెలియని విషయం తెలిసిన మరుక్షణం మనం ఒక కొత్త వ్యక్తిత్వాన్ని పొందుతాం. స్టీఫెన్ హాకిన్స్ చెప్పినట్టుగా ఈ కాలం ఒక విశాలమైన ల్యాండ్స్కేప్. మనమే ఒక్కొక్క అడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి. వాచెస్ ఉన్నవి కాలాన్ని కొలవడానికే కదా. అవి కాలాన్ని ఎలా కొలుస్తాయి? ఒకదాని ఆధారం చేసుకుని మరొకటి తిరుగుతుంటుంది. చాలా చక్కగా చెప్పారు మాస్టర్. కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? టైం ట్రావెలింగ్లో మన రాజేష్ గారు కాలగమనానికి బయట తిరుగుతూ ఉండొచ్చు. అదే తెలుసుకుందామని వచ్చాను ఇక్కడికి. ఈ మధ్యకాలంలో గన్ అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది. మీరు చెప్పినట్టుగా మీరు చిరంజీవులు అయితే ఇప్పుడు నేను పేలిస్తే మీకేమవ్వదు, అవ్వకూడదు కూడా.
నేను చిరంజీవుడని ఎవరికీ చెప్పలేదు. నాకు చావు లేదని కూడా అనట్లేదు. ఇంకా రాలేదు అన్నాను. మీరు ఒకవేళ షూట్ చేస్తే ఈ రాత్రంతా ఒక కథలా మిగిలిపోతుంది మీకు, ఒక మనిషిని చంపినందుకు. గన్ కంటే అదే బెటర్లేండి. డాక్టరేట్స్, బుక్స్, వీటి వల్ల మీరు చాలా మారారు. ఐ కెన్ సీ దట్. కానీ పుస్తకాలు కాకుండా మీరు సంపాదించిన జ్ఞానం ఏదనుంటే చెప్పొచ్చు కదా ప్రొఫెసర్ గారు. నాకు ఒకసారి ఆకాశం వైపు చూస్తే మనం ఎవరనేది అర్థమవుతుంది. వాటిని ఎవరు తయారు చేశారంటారు? అది ఎవరికీ అంతు చిక్కని సృష్టి రహస్యం. ఆకాశం వైపు చూపించి దేవుడు అక్కడ ఉన్నాడని చెప్తారు మన పండితులు. అది వాళ్ళకెలా తెలిసిందంటారు? ఇప్పటికీ దేవుడి గురించి అదే అభిప్రాయం, పైనే ఉన్నాడని. మీరు ఇదంతా అంతమవ్వాలని ఎప్పుడు అనుకోలేదా? లేదు. 15,000 సంవత్సరాలు బాధలు, వ్యాధులు, విధ్వంసాలు ఇవన్నీ తట్టుకొని బయటపడ్డారంటే చాలా అదృష్టవంతులే. ఇక్కడ రాజేష్ గారు ఎవరండి? నేనే సార్. మేము హెల్పేజ్ ఇండియా నుంచి వచ్చాం. మీ ఫర్నిచర్ ఇస్తానన్నారు కదా. అవును, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రండి. 1 minute. మై వింటేజ్ విస్కీ. ఓకే సార్, ఆల్ యోర్స్. ఇవన్నీ చారిటీకి చేస్తున్నారా ప్రొఫెసర్ రాజేష్? బరువు తగ్గించుకుంటున్నా. అవసరాన్ని బట్టి అక్కడ నేను మళ్ళీ కొనుక్కుంటా. అర్థమైంది. మనుషులని కూడా వదిలేస్తారన్నమాట, వస్తుల్లాగే. కొన్ని అంతే, వదులుకుంటేనే ముందుకి సాగగలం. చీనా తీసుకోమ్మా. వదులుకోవడం అంటే గుర్తొచ్చింది, మీరు చాలా కాలం నుంచి బ్రతుకున్నారు కదా, ఎప్పుడు చావు భయం కలగలేదా? ఎవరికి కలగదు? ఆ కాలంలో చావుని ఎలా చూసేవారు? ఎలా చూసేవారంటే, ఒక మనిషి పడుకొని లేవక, మాట్లాడక, శరీరానికి పురుగులు పట్టేంత వరకు మాకు అర్థమయ్యేది కాదు. చావు పుట్టుకలు అనేది ఎవ్వరికీ అర్థం కాని మిస్టరీ. అవి రెండు దూరమేగా మీకు? దూరమైన వాటి విలువేంటో కోల్పోయిన వాడికే తెలుస్తుంది. వయసు పెరిగే కొద్దీ రోజులు, వారాలు, నెలలు ఇట్టే గడిసిపోతాయి. ఇంత వయసున మీకు ఎలా అనిపిస్తుంటుంది? మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో సినిమా చూసినట్టుగా ఉంటుంది. ఈరోజు పలకరించిన వ్యక్తి రేపు కనపడకపోవడంతో కొన్ని రోజులకి జ్ఞాపకాలలో కూడా మాయమైపోతారు. నీకెప్పుడు విసుగ్గా అనిపించలేదా? ఉంటుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలాంటప్పుడే నేను వింతగా ప్రవర్తిస్తూ ఉంటాను. మిమ్మల్ని మీరు మామూలు మనుషులతో అయితే కలుపుకోలేరన్నమాట. నేను మామూలు మనిషినే. మరి మీకేం అనిపించదా? అందరూ చనిపోతూ ఉంటే నువ్వు చనిపోకపోవడం చాలా బాధేస్తుంది. మీకెప్పుడు తప్పు చేస్తున్న ఫీలింగ్ కలగలేదా? నేను ఎవరికి ఏ హాని చేయలేదు. నా పరిస్థితికి నేను కారణం కాదు. నిజానికి మీరే కారణం. మేడం, సోఫా దాని ఇక్కడే వదిలేయండి, అది ఇంటి ఓనర్ది. ఓకే సార్. అంటే నా ఉద్దేశం, సార్ ఇలా కూర్చోండి, అసలే మీ ఆరోగ్యం బాలేదు. పర్లేదు కూర్చోండి మేడం. కాసేపు ఈ చావు టాపిక్ ఆపేద్దామా? ఇప్పుడు ఇదే కదా టాపిక్, దానిలా వదిలిపెట్టగలం జగదీష్ గారు. నాకు చాలా చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మీ నాన్నగారు పేరేంటో మీకు తెలుసా? సహజంగా ఎవరైనా తల్లిని కదా ముందు గుర్తు తెచ్చుకుంటారు. నాన్న పేరు ఫిల్ చేయడం ప్రధానం. ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కదా, ఏదో మర్చిపోయి ఉండరేమో అని అడిగాను. ఆయన ఆకారం, ఆకృతి కాస్త గుర్తున్నాయి. నాకు కూడా మా నాన్నగారు గుర్తులేరనుకోండి, కానీ ఎవరు లేకుండా బ్రతకడం కంటే ఎవరో ఒకరిని దగ్గర చేసుకోవాలని అనిపించలేదా మీకు? ఈ మధ్యకాలంలో అనిపించలేదు. ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా ఉండే ఉంటారు. మీకు కావలసిన వాళ్ళు, ఫ్రెండో, భార్యో, వాళ్ళ కోసం మీకు ఎప్పుడు చనిపోవాలని అనిపించలేదా? నా చేతుల్లో ఏం లేదు, నేనేం చేయలేకపోయాను. అలా అనుకుంటూనే 14,000 ఏళ్ళు బతికేశారనమాట. మీరు ఎవరైనా చూసి అది నేనై ఉంటే బాగుంటుంది అని అనిపించలేదా? కొంతమందిని చూసినప్పుడు అనిపించింది. నాకు మా ఆర్ట్ గారు చెప్తున్నారు, మీకు వేరే వాళ్ళ ఆయుష లాక్కునే శుద్ర శక్తులు ఉన్నాయంట కదా.
బహుశా అది నిజమేమో. ఓ గాడ్, మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉండకపోవచ్చు. మన జగ్గు గారు చెప్పినట్టు ఏదో బయాలజికల్ మిరకల్ వల్ల మీకు అలా జరుగుతుందేమో. మీకు ఆ విషయం తెలీదు కూడా. మీరు అలాంటి వ్యక్తి అని మీకే తెలియకపోవచ్చు. అలాంటప్పుడు మీరు బ్రతికి ఉండడం కరెక్టే అంటారా? సో మీరు నేను చెప్పిందంతా నమ్మారన్నమాట. నేను నమ్మడం నమ్మకపోవడం పక్కన పెట్టండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మా ఆయుష్ కూడా తీసుకొని మీరు బ్రతికేస్తారు, మేం చనిపోతాం. అప్పుడు కూడా నా అంత్యక్రియలకి వస్తారా? డాక్టర్ గారు, ఈ కాన్వర్సేషన్ ఇంకెక్కడికో వెళ్తున్నట్టుంది. రాజేష్ గారు అలా ఏం అనలేదు. అవును, రాజేష్ గారు అయితే అలాగేం అనలేదు. బట్ ఒకవేళ ఇదంతా నిజమైతే మనలో ఎవరికో ఒకరికి ఆయన మీద అసూయ లాంటివి కలగవు అంటారా? అలాంటప్పుడు మాకెలా అనిపిస్తుందో మీకు అర్థమవుతుందా ప్రొఫెసర్ గారు? నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. మీరు ఇంతకాలం నుంచి బ్రతుకున్నారు కదా, మనిషి మరణం వెనుక కారణం ఏంటో మీకు తెలీదా? ఓకే సార్, థ్యాంక్ యూ. మీరేమైనా రక్త పిశాచి జాతివారా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేసేవారా? మనం ఈ టాపిక్ ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ ఒంటరితనం వల్ల ఏదో మానసిక రోగం ఏర్పడి మీరేదో తప్పుగా బ్రతుకున్నారనిపిస్తుంది ప్రొఫెసర్ గారు, కాదంటారా? డాక్టర్ గారు, రాజేష్ గారు ఏదో అబద్ధం చెప్పి తప్పు చేసి ఉండొచ్చు. ఇది ఇంకా తప్పు డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు చేస్తున్నది చాలా తప్పు. దీనికి నేను ఒప్పుకోలేను. గని లోపల పెట్టండి. ఈ బుల్లెట్ అతని శరీరంలో అడ్డంగా దిగి గాయం మాయం అయిపోవడం అందరం చూసేవాళ్ళం కదా. నాకు పేపర్ కరెక్షన్స్ ఉంది. నాకు ఉండాలనిపిస్తున్నా, వెళ్తా. ఫర్ ఫ్యూ మినిట్స్ నా హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఇంకాసేపు అయితే కాల్ చేసేవాడే నిన్ను. అయినా అలా ప్రవర్తించారు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిన్న రాత్రి ఆయన భార్య చనిపోయారు. ఎవరు? డాక్టర్ ప్రద్యుమ్న గారి వైఫ్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. డాక్టర్ గారు, నాకు తెలియదు మీ భార్య విషయం. నన్ను క్షమించండి డాక్టర్ గారు. ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు అంత ఆవేశపడ్డారు. నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి. అసలు ఏమనుకుంటున్నారు ఆర్ట్ గారు? ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటున్నారు? ఎవరిని సార్ సీరియస్గా తీసుకోవాలి? నన్న ఆయన ఏమైనా కానీ సారు మంచి స్నేహితుడు కదా మనకి. మీకింకా అలా అనిపిస్తుందా? ఏంటి మేడం, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నా కన్న తల్లి నా కళ్ళ ముందు ఉన్నా నాకు కనపడట్లేదు. ఎల్జైమర్ వచ్చి వ్యక్తిత్వాన్ని కోల్పోయిన నా తల్లిని చూసి బాధతో ఎప్పుడూ నా గుండె బండబారిపోయింది. ఏడవడానికి అసలు కన్నీళ్ళు కూడా లేవు. నేను రాధేష్కి ఎలాగా వాళ్ళని కోరుకోవట్లేదు. క్షుద్ర పూజలు తంత్ర విద్యలు ఉన్నాయంటారా? నేను చాలా కాలం అదే ఆలోచిస్తూ ఉండిపోయా. సమాధానాలు ఏమైనా దొరుకుతాయేమోనని.
ఏ ఇంకా చాలా టైం ఉంది, కొంచెంసేపు డమ్ షరేట్స్ ఆడదామా? ఎస్, ఫస్ట్ నేనే చేస్తాను. ఓకే. ఆహనా పెళ్ళంట? ఎస్. స్కై 10 కమాండ్మెంట్స్. స్కై స్టార్స్, స్టార్ వార్స్. రైట్. ఎస్. యా. ఇక్కడ ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేనైతే ప్రొఫెసర్ గారి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ మీరు ఇంకా చెప్పాలి. మై ఆన్సర్ ఆల్సో ఇస్ ద సేమ్, నో చేంజ్. కానీ మీరు మేము చూడని హాలీవుడ్ సినిమా ఇది చెప్పేయట్లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగో ఇలా చేసి ఆయన రెచ్చగొడుతున్నారు. నోటికొచ్చింది చెప్తాడు, దానికి నేను సిద్ధంగా లేను. ఒకసారి ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించండి. మనిషి శరీరంలో ఒక ప్రక్రియ వల్ల ఆ మనిషి కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలిగితే ఏమవుతుంది? భూభారం పెరుగుతుంది. మార్స్ మీద నీళ్లు దొరుకుతున్నాయంట. చోటు కరువు ఉండదులేండి. వేరే గ్రహాల మీద కాలనీస్ నిర్మించడం, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ప్రొఫెసర్, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పుడు అసూయగా ఉంది. సార్ మీరు ఎప్పుడైనా డైనోసార్స్తో ఆడుకున్నారా? నేను పుట్టడానికి ముందే అవి అంతరించిపోయాయి. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, కొలంబస్ నుంచి బుద్ధుడి వరకు ఎవరిని విడిచిపెట్టట్లేదుగా. ఇదంతా మీ కథ కోసం కాదా? నేను చెప్పుకుంటూ పోతే ఇక పుస్తకాలే మిగలవు. చలికాలం వచ్చేసినట్టు ఉంది. మీ వయసు అలాంటిది. అది మీకు ముందు తెలిసిపోతుందని చెప్తున్నానంతే. వయసు అంటే గుర్తొచ్చింది, మీకులాగా వేరే ఎవరికైనా ఇలా జరిగి ఉంటుందా? మ్యూటేషన్స్ వల్ల మార్పు చెందిన మనుషులు లేదా బయాలజికల్ సైన్సెస్కి అర్థం కాని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళ గురించి మేము వింటమే గానీ కలుసుకుంటాం అనుకోలేదు. ఒకవేళ వాళ్ళు మన మధ్యనే ఉన్నా వాళ్ళని ఎలా గుర్తించగలం? వాళ్ళకి ఏమైనా సెపరేట్ ఐడి కార్డు లాంటివి ఉంటాయేమో. 11,000 సంవత్సరంలో నేను కొత్తని కలిశాను. మీరు 500 ADలో ఎక్కడున్నారు? మీరు పోయిన సంవత్సరం ఇదే టైంకి ఎక్కడున్నారో గుర్తుందా? గుర్తులేదు కదా. అతను నా పోలికల్లోనే ఉండడంతో నేను నా రహస్యం ఆయనకి చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పలేదన్నారు? మాకు అబద్ధం చెప్తున్నారు కదా. ఈ విషయం నేను మర్చిపోయాను. మీరు ఆపకండి ప్రొఫెసర్ గారు. అతను వేరే కాలం నుంచి వచ్చానని చెప్పాడు. మేమిద్దరం 2 రోజులు కలిసి ఉన్నాం. ఆయన చెప్పిందంతా నమ్మశక్యంగానే అనిపించింది. కానీ ఎలా నమ్మేది? అతను నన్ను ఆట పట్టించి కూడా ఉండుండొచ్చు. ఎస్, అప్పుడైతే మీరు నమ్మలేదు. అదే ఇప్పుడు మమ్మల్ని నమ్మమంటున్నారు. అతను వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ కలుద్దామన్నాడు. ఓ 500 years తర్వాత ఆయన్ని మళ్ళా టొరంటో స్టేషన్లో చూసినట్టు అనిపించింది. మళ్ళా ఆ జనాల్లో కలిసిపోయాడు. ఓ, ఎంత పని జరిగిపోయింది. మీ గురించి మీకు అతనికి తప్ప ఇంకెవరికి తెలియదన్నమాట. నేను ప్రతి 50 సంవత్సరాలకి ఒక కొండ ప్రాంతానికి వెళ్తూ ఉంటాను. అక్కడ బంజారా జాతి వాళ్ళు నన్ను దేవుడని కొలుస్తారు. వాళ్ళ నమ్మకం నిలబెట్టడానికి అక్కడ వెళ్తూ ఉంటాను. అక్కడ వాళ్ళు పెద్ద జాతర చేస్తారు. నాకు అక్కడ ఒక విగ్రహం కూడా కట్టించారు. వాళ్ళు నాకు చాలా కానుకలు కూడా ఇచ్చారు. మేబీ అవి బాక్స్లో ఉన్నాయి. వాళ్ళు నరమాంస భక్షకులా? వారు జ్ఞానం తక్కువ ఉన్న కాలంలో అలా చేసేవారు. వారికి వారు హిడింబి వారసులు. ఇప్పుడు వారు వ్యవసాయం అవి ఇవి చేసుకుంటున్నారు ఒక 25 to 30 years నుంచి. అది మీకెలా తెలుసు? ఎలా తెలుసంటే వారితో నాకు బంధుత్వం ఉంది. హిడింబి అంటే భీముడి భార్యనా? అవును. యుద్ధంలో 100 కోట్ల మంది చనిపోయారు. అది నాకు తెలిసిన అతిపెద్ద విధ్వంసం. నేనేం చేయలేకపోయాను. మీరు దేవుణ్ణి నమ్ముతారా? నా నమ్మకంతో మీకు ఎప్పుడు సంబంధం లేదు. ఆయన సర్వాంతర్యామి అంటారు, కానీ కనపడడు. మరి ఈ సృష్టి ఎప్పటి నుంచో ఉంది అది, కానీ ఎవరు చేశారో తెలియదు. మరి ఎలా అయి ఉంటది? అది సుదీర్ఘ ప్రక్రియ. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. అసలు ఆ మట్టి, ఇసుక, దుమ్ము ఇవన్నీ మీరే సప్లై చేశారా ఏంటి? ఆర్ట్ గారు మీరు ఉండండి. ప్రొఫెసర్ గారు, కొత్త ప్రపంచం ఏమైనా సృష్టిద్దాం అనుకుంటున్నారా మీరు నిత్యానందలాగా? అదో పెద్ద మిస్టరీ. ఒక్కో మతం ఒకే విషయాన్ని వేరే వేరే విధాలుగా చెప్తుంది.
ఎవరి నమ్మకాలు వాళ్ళవి. డిడ్ యు ఎవర్ మెట్ ఎనీ పర్సన్స్ ఫ్రమ్ అవర్ రిలీజియస్ హిస్టరీ? ఓ విధంగా. ఎవరిని? మీకు ఎవరికైనా ఆకలిస్తుందా? ప్రొఫెసర్ గారు టాపిక్ డైవర్ట్ చేయకండి. పోనీ నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి ప్రొఫెసర్ గారు మీరు కూడానా? ఏదో ఒకటి చెప్తారుగా, చెప్పండి. అంటే మీరు వాళ్ళలో ఒకరా? మీరు ఈ టాపిక్ తీస్తారని ఊహించనే లేదు. ఇంకోసారికి పెట్టుకుందాం. ఆపటం ఎందుకు? మీరు పురాణాల్లో ఒకరా? ఎస్. మనకి తెలిసిన వాళ్ళలో ఎవరైనానా? మహాభారతంని 14 సార్లు చదివిన దాన్ని. నాకు తెలియని పేర్లా? అంటే మీరు అది చూశాను అని చెప్తున్నారా, లేక ఆ వ్యక్తుల్లో మీరు ఒకరా? ఆ వ్యక్తుల్లో ఒకడిని. కానీ అతని గురించి మీకు తెలిసింది కొంతే. అందులో చాలా వరకు కల్పితాలు. అప్పటి పురాణాల నుంచి ఇప్పటి మీడియా వరకు అన్నీ కల్పితాలే. ఆ కల్పితాల్లో నువ్వు ఒక పాత్రవా? అవును. మీరు అశ్వత్థాముడా? అశ్వత్థాముడు ద్రోణాచార్య కొడుకు. తప్పించుకున్న వారిలో ఆయన ఒకరు. అంటే మీరు చిరంజీవిలో ఒకరా? అవును. ఆయన ద్రోణాచార్య చేసిన ల్యాబ్ ఎక్స్పెరిమెంట్. ఆ రోజుల్లో జెనెటిక్ ఇంజనీరింగ్ మీద అనేక ప్రయోగాలు జరిగేవి. చాలా వరకు విఫలమయ్యేవి, కానీ అశ్వత్థామ వాజ్ ఎ సక్సెస్. మరి వెంట తిప్పుకోవాల్సింది కదా, ఇప్పుడు సాక్ష్యం చెప్పేవాడు. అతను ఒక రకంగా ఆయన తప్పించుకొని తిరుగుతాడు, ఎవ్వరికీ దొరకడు. పట్టుకోవడం చాలా కష్టం. అశ్వత్థామ గురించేనా? అవును. జగ్గు గారు, నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి అనుకుంటున్నాను. నేను ఇంకా ఇది వినలేను. ఇప్పుడా? ప్రసక్తే లేదు. నేను ఇది ఖచ్చితంగా విని తీరాలి. మీరు ఇవన్నీ వింటున్నంత మాత్రాన నమ్మినట్టు కాదు. కూర్చోండి. బట్ హీస్ మెస్సింగ్ అప్ విత్ ఆల్ మై బిలీఫ్స్. మీరు అవన్నీ నమ్మాల్సిన పని లేదు, జస్ట్ వినండి. ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏ పురాణం? గరుడ పురాణమా, శివపురాణమా? ఇలా మన దేశానికి సంబంధించిందా, లేదా గ్రీకు పురాణం, మయాన్ సివిలైజేషన్ ఇలాంటి వాటి గురించి ఏదైనా చెప్పబోతున్నారా? ఆయన మార్వెల్ మహాభారతం చెప్తాడులేండి. ఒక విధంగా చూస్తే మన భాగవత పురాణం థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి రిప్రజెంటేషన్. నేను ఖచ్చితంగా నమ్ముతాను. రాధేష్ గారు మహామేధావి. ఆయన వెర్షన్ ఏంటో తెలుసుకోవాల్సిందే. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన అవతారాలు జీవం నీటిలో మొదలయ్యి భూమికి ఆకాశానికి ఎలా వ్యాప్తి చెందిందో అద్భుతంగా వివరిస్తాయి. ఐ కాంట్ డినై ఇట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి ప్రొఫెసర్ గారు? పురాణం మీద అందరి అభిప్రాయం ఒకటే ఉండాలి. అది మన పూర్వీకులు ఇచ్చిన వరం, జీవన ఆధారం. అవన్నీ మనిషి పూర్తిగా సివిలైజ్ అవ్వకముందున్న అభిప్రాయాలు. ఇట్స్ టైమ్ టు కాంప్రమైజ్. చెప్పండి సార్. జీవన ఆధారాలే మన వేదాలు. ఇలాంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ గతంలో చాలాసార్లు జరిగాయి. హెవీ ఎయిర్ ట్రాఫిక్, అండర్ వాటర్ సివిలైజేషన్స్, ఇవన్నీ నేను చూశాను. ఇప్పుడున్న అభివృద్ధికి ఇంకొన్ని రెట్లు ఎక్కువే అని చెప్పాలి. కానీ నాకు అప్పుడే అర్థమైంది జ్ఞానం కూడా ఎంత ప్రమాదకరమైందో అని. మనిషి వినాశనానికి జ్ఞానం దారి తీసింది. 100 కోట్లకు పైగా ప్రాణ నష్టం జరిగింది. ఒకరిద్దరం అనుకుంటా బయటపడింది. నేను ఆపలేకపోయాను. నా వాళ్ళందరినీ కోల్పోయాను. ఏ తల్లి శాపమో కానీ ఒంటరి వాడినైపోయాను. ఒక కోయ జాతి వారి దగ్గర ఉన్నాను. బాణం వల్ల నా బొటన వేలికి గాయమైంది. దానికి వైద్యం చేయించుకోవడానికి వేరే చోటికి వెళ్ళిపోయాను. మళ్ళా ప్రాంతానికి వెళ్ళలేదు. దాంతో నేను చనిపోయానని నిర్ధారించుకున్నారు. నాకు నవ్వాలో కోపడలో అర్థం కావట్లేదు. ఏది? మీ కాళ్ళు చూపించండి. అది చాలా పాత గాయం. 5000 సంవత్సరాలు ముందు పడ్డ గాయం. గాయం మానిపోయింది. భలే సెట్ చేశారండి. ఎంతుంటారు? ఓ 6 feet ఉంటారా? బాగా మేనేజ్ చేశారు. కలరు, హైటు బాగానే సింగ్ చేశారే. మై గాడ్, మనం మాట్లాడుతుంది ఒక ఆదిమానవుడితో కాదా, ఒక అవతార పురుషుడితోనా? శ్రీకృష్ణ పరమాత్ముడు. వాళ్ళకి నా పుట్టుక తెలియదు.
నేను చనిపోలేదని కూడా తెలియదు. నేను వారికి ఏం చెప్పదలుచుకోలేదు. మెల్లగా నన్ను గుర్తుపట్టేవారు కూడా లేరు. వాళ్ళకి తెలియనన్నది మీ కల్పితం. కల్పితమైన నిజంలాగే అనిపిస్తుంది. ఓ పశువుల కాపరి, ఓ చిలిపి దొంగ, రాయబారి, ఓ రథసారథి, ఏ కింగ్ బై హిమ్సెల్ఫ్ అండ్ ఏ కింగ్ మేకర్, ఓ రక్షకుడు, ఓ యోగి. వింటుంటే ఎవరూ ఏమనుకున్నా మీకు అనవసరం అనుకుంటూ పోతున్నారా? మీరు ప్రొఫెసర్ గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఉద్దేశం అది కాదు. మనమంతా ఓ హైలీ ఎడ్యుకేటెడ్ గ్రూప్. మనల్ని ఆయన అవమానిస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదు అంతే. అవమానంగా ఎందుకు భావిస్తున్నారు? మీకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నారు. అవును, నేను పురాణాలు గురించి చాలా తెలుసుకున్నాను. కరెక్ట్ అనుకుంటున్నాను. ఆయన ఆలోచించైతే చెప్తున్నట్టుగా లేదు. మనకి తెలిసిందంతా తప్పని చెప్తున్నారు. ఆ విషయం మీకు అర్థమవుతుందా? ఈ మహాభారతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్ పరిసర ప్రాంతాల్లో జరిగినట్టుగా ఆధారాలున్నాయి. 1300 BCEకి హరప్ప మొహంజదారో నాగరికత ఎండ్ అయింది. ఈ టైం పీరియడ్, క్యాలెండర్స్ ఇవన్నీ టెలిఫోన్ గేమ్లో మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తికి వచ్చేసరికి అసలు విషయం ఎలా మారిపోతాదో అలా మారిపోయాయి. అదే మీరిప్పుడు చేస్తున్నారు. ఇది ఇంకా నేను ఒప్పుకోలేను. ఇంకేమని చెప్పుకుందాం అనుకుంటున్నారు? ఆ తర్వాత బుద్ధుడు, జీసస్, ఐన్స్టైన్ అన్నీ మీరేనని చెప్పుకోండి. అలాంటి అబద్ధాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మతం, నాగరికతలో మార్పులు మధ్యలో వచ్చినవి మూఢనమ్మకాలంటారా? అంతా ట్రాష్. ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద నేచర్, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. 15,000 సంవత్సరాలు. సీనియర్ మళ్ళీ వచ్చినట్టున్నారే. ఈ సెషన్ బయట క్యాంప్ ఫైర్ ముందు కంటిన్యూ చేద్దామా? నేను కొంత దూరం వెళ్ళాక అనిపించింది, కొంచెం ఆవేశపడ్డానేమోనని. దట్స్ వై ఐమ్ బ్యాక్. పదండి లోపలికి వెళ్దాం. నాకు ఎవరి సహాయం వద్దు. నేను రిటర్న్ వచ్చానంటే నీ మాటలు నమ్ముతున్నానని కాదు. క్రీస్తు పుట్టక, కృష్ణుడు పుట్టక కష్టాల్లోనే మొదలైంది అని నేను నమ్ముతాను. అందులో కొన్ని కల్పితాలు అయి ఉండొచ్చు. అయితే నువ్వు ఇప్పుడు శ్రీకృష్ణుడువా? మంచికో చెడికో కానీ నీకు ఇలా ఎప్పటి నుంచి అనిపిస్తుంది? మీరు ఒక సైకాట్రిస్ట్ అని ఎప్పటి నుంచి అనిపిస్తుంది? ఎయిమ్స్లో నా PhD చేసినప్పటి నుంచి. మీరు ఒక కోర్స్ చేసినందుకు సైకాట్రిస్ట్ అయ్యారు. కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశాను. తర్వాత టీచింగ్లోకి మూవ్ అయ్యాను. అంతా సాఫీగానే సాగింది. ఇదిగో ఇప్పుడు ఆది మానవుడితో మాట్లాడేంత వరకు. సో మీకు ఇది అన్యూజువల్గా అనిపిస్తుందా? చాలా చాలా అన్యూజువల్గా. ఏదో కారణం ఉండే ఉండాలి. నా ఊహకి అందట్లేదు. అసలు ఇదంతా సాధ్యమేనా? మీరే ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. మీరెప్పుడైనా మీ గుడికి మీరే వెళ్ళారా? ఒకవేళ వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది? గుడులు కేవలం సమాచార కేంద్రాలైన దృష్టిలో మనిషి తనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పాలని తాపత్రయంతో బండరాలని శిలలుగా చెక్కి వాటినే కథలుగా మార్చారు. నేను ఇంకా బయలుదేరాలి. నా ప్రయాణం చాలా దూరం. ఇంకొన్ని సామాన్లు సర్దుకోవాలి. వాటి మధ్యలో చేరుకుంటే ఎంత బాగుంటుంది. వావ్, చాలా క్రేజీగా ఉంటుంది. కొత్త కొత్తగా నేను నేనై నాలో నువ్వై ఉండిపోమని ప్రేమే తొలిసారి నిన్ను చేరి మనసారా నిలిచినట్టుగా ప్రతి క్షణం నీ ప్రేమలో ఒక పాట మంత్రమై పాడన ప్రతిదినం నీ కోసమే జత చేరి కలిసి మరి ఉండనా. రాధేష్ గారు,
ఈరోజు మీరు నలుగురు పిహెచ్డి హోల్డర్స్కి ఏ యూనివర్సిటీ చెప్పని విషయాలు చెప్పి మైండ్ అంతా బ్లాక్ చేసేశారు. నేను చదివిన ఎవల్యూషనరీ బుక్స్ అన్ని రీరైట్ చేసే స్థాయికి ఎదిగిపోయానేమో. ఒక పూటకే బుక్ రాసేస్తానంటే 4 రోజులు గడిపితే లైబ్రరీ నింపేస్తారేమో. లైబ్రరీ ఏంటి, త్రిశంకు స్వర్గమే సృష్టిస్తా. మీరు ఎప్పుడైనా రిలీజియన్స్ గురించి ఆలోచించారా? అది రీజియన్ నుంచి పుట్టిన పదం. ఒక్కో ప్రాంతం దాని జియోగ్రఫికల్ అలైన్మెంట్కి అనుగుణంగా మనిషి బ్రతకాల్సిన విధి విధానం అది. దానినే రిలీజియన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కోల్డ్ కంట్రీస్కి అనుగుణంగా క్రిస్టియానిటీ, ఎడారిలో జీవించే విధంగా ఇస్లామిక్, అండ్ ట్రాపికల్ క్లైమేట్కి అనుగుణంగా హిందూయిజం, బుద్ధిజం. అయితే మీరు దేశం దాటితే మతం కూడా మారిపోతుందన్నమాట. అవును. భవిష్యత్తులో మానవ జాతి మనుగడ గురించి నేను ఎన్నో జాతులు రావడం పోవడం చూశాను. ఇదంతా ప్రకృతితో ఒక ఒప్పందం. మనం ఎప్పుడూ నాశనం చేశాం. మనకి ఇంకా టైం ఉంది వాడుకోగలిగితే. సనాతన ధర్మం చాలా పురాతనమైంది. అప్పట్లో ఇక్కడ ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడు అని ఈజిప్షియన్స్ ఐసిస్ని, సుమేరియన్ ఇస్తర్ని మీరంతా పూజించింది ఒక్కరినే. ఎంత చెప్పినా నువ్వు కృష్ణుడివి కాదు. అంటే నా ఉద్దేశం, అంటే మీకు మానవతీత శక్తులున్నాయా? అలాంటివి ఏం లేవు. నేను చేసే పనులు కొందరికి అలా అనిపిస్తుందేమో. మరో దొంగ బాబాలాగా బ్రతికేద్దామనుకుంటున్నారా? నేనెవ్వరికి ప్రవచనాలు ఇవ్వను. నాకు మాత్రమే తెలుసని కూడా అనుకోను. నీకు కృష్ణ అనే పేరు ఎలా వచ్చింది? నాకు ఆ పేరు ఎవరూ పెట్టలేదు. నువ్వు దేవుని అవతారం అని చెప్పుకొని తిరిగేవాడివా? నేను అవతారం అని ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ ధర్మాన్ని పాటిస్తూ అందరూ ధర్మాన్ని పాటించాలనే ప్రయత్నం చేశాను. అది నచ్చిన వాళ్ళు నన్ను అవతార పురుషుడిగా చూశారు, నచ్చని వాళ్ళు శత్రువుగా చూశారు. నిజానికి నన్ను ఎప్పుడు ఎవరూ పూజించలేదు. అప్పుడు, ఇప్పుడు. ఎందుకంటే నువ్వు దేవుడు కాదు కనుక. మీరు ఎప్పుడైనా వేరే గ్రహాలకు ప్రయాణం చేశారా? అప్పుడున్న అడ్వాన్స్మెంట్స్తో వెళ్ళగలిగాను. స్వర్గానికి అర్జున్ని తీసుకెళ్ళావా? లేదు, నేను తీసుకెళ్ళలేదు. కానీ ఒక రకమైన కౌన్సిలింగ్ అయితే ఇచ్చాను. తప్పకుండా ఇచ్చే ఉంటారు. నాకు అప్పుడు అర్థమైంది, అర్జునుడు నాకు చాలా సన్నిహితుడు. నువ్వు కృష్ణుడు కాదు. ఎందుకు? That's it. This has gone far enough. నీకు అర్థమవుతుందా లేదా నువ్వు కొంతమంది మనసు నొప్పిస్తున్నావని? నీకు పిచ్చైతే ఉందని నేను అనుకోవట్లేదు. నువ్వు చెప్పింది ఏది నిజం కాదు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. అది దాటితే ప్రమాదం. అది దాటావు రాధేష్. నువ్వు నిన్ను ఇమీడియట్గా అబ్జర్వేషన్లో పెట్టాలి. అక్కడ నువ్వు నిజం చెప్తావా, లేకపోతే ఇక్కడే నిజం చెప్తావా? అండ్ దిస్ ఈస్ ద ఎండ్. అందరూ నన్ను క్షమించాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వాట్? ఇదొక కల్పిత కథ. ఇదంతా నిజం కాదు. బ్రతికిపోయావు. ఇంకొక పుక్కిటి పురాణం విన్నావన్నమాట. అవును, అతను చెప్పిందే మొత్తం. నేను ఇంతసేపు నీకు పిచ్చి పట్టిందేమో అనుకున్నాను. లేదా కథ కోసం ప్రయత్నమా ఇది? నీకు ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీలేండి, నాకు పిచ్చి లేదని అయితే నమ్మారు. అదే అనుకుంటున్నావు. నిజానికి మీరే నాకు ఈ ఐడియా ఇచ్చారు. మీరందరూ. ఏంటి? మళ్ళీ చెప్పండి. మేమా? ఆ ఫేక్ రవివర్మ పెయింటింగ్ చూసి కృష్ణప్రియ ఎక్సైట్ అయ్యారు. మరి అప్పుడే చెప్పాల్సిందే కదా. మీరు నాకు వయసు పెరగలేదన్నారు. అప్పుడే ఐడియా వచ్చింది. ఈలోపు మీరు కంపాస్ని పట్టుకున్నారు. అవును. నావిగేషన్ ఐడియా వచ్చింది. కొలంబస్ని కలిపాను. దిస్ ఇస్ టూ మచ్. నేను చదివిన హిస్టరీ పుస్తకాల నుంచి కొన్ని అంశాల గురించి చెప్పాను. మీరందరూ ఎక్సైట్ అయ్యారు. నేను మోటివేట్ అయ్యాను. ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క అంశాన్ని అందిస్తూ పోయారు. నేను అల్లుకుంటూ పోయాను. నేను ఒకదాని తర్వాత ఒకటి తలుపులు తెచ్చాను అనుకున్నాను. అక్కడి నుంచి ఒక్కసారి నెట్టేసినట్టు అయింది. నువ్వు ఇలా చేసి ఉండకూడదు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? మీకేదో అయింది అనుకున్నాను. నాకు అర్థమైంది. చెప్పేద్దాం అనుకునేటప్పుడు మళ్ళీ ఏదో మొదలుపెట్టేవారు. మీరు అడిగే ప్రశ్నలు విని ఆపుకోలేకపోయాను. ఒక హిస్టోరియన్, ఆంథ్రోపాలజిస్ట్, ఆర్కాలజిస్ట్, సైకియాట్రిస్ట్, డాక్టర్ అండ్ రిలీజియస్ లిటరేట్, మీకన్నా పర్ఫెక్ట్ ఆడియన్స్ నాకు దొరకరనిపించింది. అమ్మయ్యా, ఇదంతా నాకు ముందే తెలుసు. కానీ నీ నోటి వెంట విందామని ఇప్పటివరకు వెయిట్ చేశాను. పద వెళ్దాం. సో
ప్రొఫెసర్ గారు ఇదంతా ఏమైనా పుస్తకంలో రాస్తున్నారా? రాస్తే మీకు కాపీస్ పంపిస్తా. ఓకే, నాకు పంపనవసరం లేదు. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ సార్. నా క్వశ్చన్స్ ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? మీ పేర్లు గురించి ఇంకా అనుమానంగానే ఉంది. షీనా, ఓకే సార్, బాయ్. ఆర్ట్ గారు చెప్పిన దాంట్లో కొంత నిజం లేకపోలేదు. ఏ కొంతలో నిజం ఉంది? మీరు చెప్పిన బయాలజీ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే. ఏది నిజం? నువ్వు చూసిన అండర్ వాటర్ సివిలైజేషన్స్, హెవీ ఎయిర్ ట్రాఫిక్స్, స్పేస్ ట్రావెలింగ్, ఐస్ ఏజ్, కేవ్ మ్యాన్, ఇవన్నీ ఊహించుకుంటూనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ సాధ్యమే. మీలాంటి వాళ్ళు ఈ టాపిక్ మీద జర్నల్ రాస్తే బాగుంటుంది సార్. యా, మేబీ ఐ షుడ్. మిమ్మల్ని నా ఇంట్రిగేషన్ రూమ్లో కూర్చోపెట్టుకొని మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. నాకు తెలిసి మీకు జీవితంలో ఒక తోడు అవసరం ఉంది. ఐ నో ఇట్స్ అ ట్రాష్. నువ్వు చెప్పిందంతా వాళ్ళందరూ నమ్ముంటారు, కానీ నాకు తెలుసు నువ్వేంటో. నీ మనసు చాలా మంచిది, నువ్వెవరినీ బాధ పెట్టలేవు. వాళ్ళు చెప్పినట్టు నువ్వు చాలా తెలివైన వాడివి కూడా, అందుకే వాళ్ళని నమ్మించగలిగావు. ఇంకాసేపు లోపల ఉండుంటే ఎర్రకట్ట హాస్పిటల్లోనే పెట్టించేవారు. అక్కడికైనా నీ వెంబడొస్తాను నేను. మిస్టర్ కేశవ, ఇంత ఫాస్ట్గా మీరు అబద్ధం చెప్తారని అనుకోలేదు. బై ద వే, నాకు మలయాళం వచ్చు. ఇప్పటికైనా మీ నిజం పేరేంటో చెప్తారా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా పేరు రాధేశే. మరి పిక్చర్ వెనకాలన్న పేరెవరిది? జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. నేను అసలు మొదలుపెట్టుండకూడదు. 16,000 గోపికలు, 8 మంది భార్యలు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? శృతి, మేము ఇంకా బయలుదేరుతాం. మీరు వెళ్ళండి, నేను కాసేపు ఉంటాను. నమ్మకాలు చాలా సెన్సిటివ్, అందులోనూ దేవుడిపై ఉండే నమ్మకాలు. ఎలాంటి తప్పు అయినా క్షమించేవాడే దేవుడు, నిన్ను కూడా క్షమిస్తాడు. మీరు కూడా నన్ను క్షమించాలి. నా మాటలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నువ్వు ఎప్పుడూ పరాయి వాడివి కాదు రాధేష్. నాకు తెలిసి ఈ విధంగా నువ్వు ఎప్పుడూ ప్రవర్తించలేదు, ఇకపై ప్రవర్తించకూడదు కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. జాగ్రత్త. రియల్ సైకో అండి మీరు. ఏదైతే అయింది కానీ మీరు ఇచ్చిన విస్కీ కంటే మీ మాటలే మంచి కిక్ ఇచ్చాయి. నేనైతే ఎంజాయ్ చేశానని చెప్పాలి. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్. షల్ వి లీవ్? బాయ్ గైస్. బాయ్ సార్. బాయ్. బాయ్ సార్. వెళ్ళొస్తాను. ఇంకా నీ గురించి నాకేదో అనుమానంగా ఉంది. ఎస్. నో, ఇంకా నీ మాటలు వినదలుచుకోలేదు. నేను ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను. నువ్వెక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా నేను గుర్తొస్తే హాయ్ అని మెసేజ్ పెట్టు. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, బాయ్ సార్. ఉంటాను సార్. సో కేశవ, మాధవ, మధుసూదన, ఇంకా ఇలా ఎన్ని పేర్లున్నాయి నీకు? 1000 పేర్లున్నాయి. ఏ పేరని చెప్పను. దీనికన్నా ముందు నువ్వు ఇండియాకి ఎప్పుడొచ్చావు? 1919లో బిహెచ్యులో పిహెచ్డి కోసం. అప్పుడు నన్ను నందకిషోర్ అని పిలిచేవారు. నాకు అర్థమైంది. నో, డాక్టర్ నందకిషోర్. 1919 బనారస్ హిందూ యూనివర్సిటీ, బిహెచ్యు. ఓ నో. ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఫిజిక్స్ ప్రొఫెసర్గా వర్క్ చేసావని మాత్రం చెప్పుకో. ఐ విల్ నాట్ బిలీవ్ ఇట్. మీ అమ్మ పేరు రుక్మిణి కదా? నేను పుట్టక ముందు నుంచి ఒక కుక్క ఉండేది, భైరవ. నువ్వు మా అమ్మకి ఏం చెప్పకుండా వదిలేసావు.
క్షమించు ప్రద్యు. ఇప్పుడు నీకు నా పరిస్థితి అర్థమైంది కదా. నేను వెళ్ళాలి. అవును, నీకు అప్పట్లో నా గడ్డంతో ఆడుకోవడం చాలా ఇష్టం. ప్రద్యు, ప్రద్యు, శృతి, అంబులెన్స్. ప్రద్యు, ప్రద్యు, లే ప్రద్యు. శృతి, త్వరగా అంబులెన్స్ కాల్ చేయి. ప్రద్యు. సార్, ఇక్కడ పేషెంట్ అటెండర్ ఎవరు? శృతి. నీ కళ్ళ ముందు ఇంత ఎదిగిన కొడుకు చనిపోవటం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా?